పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. విభిన్న రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన మహిళను పరిచయం చేసే మహా మహిళా కార్యక్రమానికి సాదర స్వాగతం. మన భారతదేశం పుణ్యభూమి. పుడమి తల్లిని నమ్ముకున్న వారికి కలిగే ప్రయోజనాలు మాటల్లో వర్ణించలేం. అటువంటి నేల తల్లి ఔన్నత్యాన్ని దేశ విదేశాలలో చాటుతూ పొలాలు కొని పండిస్తూ వాటిని చక్కగా అందరి ఆరోగ్యమే తన భాగ్యంగా భావిస్తూ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ చక్కగా విజయవంతంగా ముందుకు వెళ్ళటమే కాకుండా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నైజీరియా కల్చరల్ సెక్రటరీగా ఎన్నో విశిష్టమైన సేవల్ని అందించటమే కాకుండా ప్రత్యేక అవసరాలున్న ఒక పిల్లవాడికి మాతృమూర్తిగానే కాకుండా అలాంటి అవసరం ఉన్న ఎంతోమంది పిల్లలకు తాను తల్లిగా తన మమతానురాగాల్ని పంచుతూ సామాజిక సేవ చేస్తూ ఆరోగ్యపరంగా వస్తువులను అందరికీ అందిస్తూ ఇలా విభిన్న కోణాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకొని చక్కగా ముందుకు సాగిపోయి అందరికీ మార్గదర్శిగా నిలిచారు చెకోటి బై ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రొప్రైటర్ కీర్తి చెకోటి గారు, నేటి మహామహిళ. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే. కీర్తి చెకోటి గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అండి. ఓకే, మీ చదువు విద్యాభ్యాసం వాటి గురించి మీ మాటల్లో. మై కంప్లీట్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే అండ్ స్కూలింగ్ సెంట్ ఆన్స్లో, కాలేజ్ చదివింది కూడా హైదరాబాదే. గ్రాడ్యుయేషన్ చేశాను బీఎస్సీ కంప్యూటర్స్లో. సో దాని తర్వాత ఐ స్టార్టెడ్ యాజ్ అ కౌన్సిలర్ పార్ట్ టైం. ఏదో ఇంట్లో ఉండి ఏం చేయాలి, జస్ట్ సమ్మర్ హాలిడేస్లో పార్ట్ టైమ్గా జాయిన్ అయ్యి కౌన్సిలర్గా చేశాను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ మై కెరియర్. ఈ నాన్ ప్రొడక్ట్స్ అనేది ఏంటి, వాటి గురించి తెలియచేయండి. దానికి ఒక స్టోరీ ఉంది, మరి చెప్పండి. యాక్చువల్లీ మేము నైజీరియాలో ఉన్నాము. మా మదర్ ఫాదర్ కూడా నైజీరియాలోనే వర్క్ చేసేవాళ్ళు. నా మ్యారేజ్ తర్వాత మా పేరెంట్స్ అక్కడ వెళ్ళిపోయారు ఫర్ దే వర్క్. సో అక్కడ జాబ్ చేసేటప్పుడు మా మదర్ ఫీవర్ వచ్చింది. సో డాక్టర్ వైరల్ ఫీవర్ అని ట్యాబ్లెట్స్ ఇచ్చారు, మళ్ళీ వచ్చింది. అట్లా 3-4 వీక్స్ అయిపోయింది. దే ఆర్ అజ్యూమింగ్ ఇంకా వైరల్ ఫీవరే అనుకోని, బట్ యాక్చువల్ చూస్తే అది మలేరియా అండ్ అది బ్రెయిన్కి ఎఫెక్ట్ ఇచ్చింది. సో కోమాకి వెళ్ళిపోయారు. అండ్ ఆ టైంలో నేను సెకండ్ టైం కన్సీవ్ అయ్యాను. ఐ ఆల్రెడీ హ్యాడ్ అ డాటర్. అయితే నేను ఒక స్టేట్లో, వేరే స్టేట్లో మమ్మీ వాళ్ళు ఉండేవాళ్ళు. నేను కలవలేదు, చూడలేదు. బట్ ఇదంతా డాడీయే మేనేజ్ చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఒకవేళ కోమా నుంచి బయటకు వచ్చేస్తే మీరు ఇండియాకి తీసుకెళ్ళిపోండి, ఆమె బతికే ఛాన్సెస్ అయితే నైజీరియాలో కష్టం అన్నారు. సో ఆ టైంలో ఇంకా నేను కూడా 7th మంత్ ప్రెగ్నెంట్ అని మా ఫాదర్ నన్ను ఇంకా మా అమ్మని ఇద్దరిని ఇండియాకి తెచ్చేశారు. సో అక్కడ ఒక డాక్టర్ పరిచయం చేశారు నోని జ్యూస్ గురించి ఫర్ మై మదర్. తొందరగా రికవర్ అవుతారు ఈ టాబ్లెట్స్ వేసుకుంటూ నోని జ్యూస్ తాగితే అని. సో అలా మాకు నోని అంటే ఏంటో ఫస్ట్ టైం పరిచయం అయింది. ఓకే, అంటే ఇప్పుడు దానికి సంబంధించి ఆ ప్రొడక్ట్స్నే మీరు ఒక వ్యాపారంగా మార్చడానికి ఇదే ప్రధాన కారణమా? ఎస్, మేజర్ రీజన్ మై మదర్. తర్వాత నేను ఎప్పుడైతే మా అబ్బాయిని డెలివర్ చేశానో 2 months తర్వాత, వాడు చూసేసరికి డౌన్ సిండ్రోమ్ జెనెటిక్ డిసార్డర్ అని చెప్పారు. సో 1.5 kg బేబీ వెయిట్ అండ్ 4 months వరకు వెయిట్ పెరగలేదు. ఆ అబ్బాయి బతుకుతారో లేదో అని అలా డాక్టర్స్ డిక్లేర్ కూడా చేశారు. సో ఇంకా అన్ని హోప్స్ పోయాయి. అండ్ నేను నైజీరియాకి వెళ్ళాలా, ఇండియాలోనే ఉండాలా, ఏం అర్థం కాలేదు. మా హస్బెండ్ అండ్ మా ఫాదర్ ఇద్దరు నైజీరియాలోనే కంటిన్యూ చేస్తున్నారు వర్క్. నేను మమ్మీ వచ్చేసాం ఇండియాకి, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వల్ల. బట్ మమ్మీ అంది, సరే ఏది పని చేయకపోతే, డాక్టర్స్ ఏది హోప్స్ ఇవ్వకపోతే నాకు నోని ఎలా హెల్ప్ చేసిందో పెట్టి చూద్దాం వాడికి అని. సో అలా వాడికి 5 drops నోని జ్యూస్ ఇచ్చాము. అండ్ 1 monthలో 750 grams ఆఫ్ వెయిట్ పుట్ ఆన్ చేశాడు. 4 నెలలు పుట్టినప్పటి నుంచి వెయిటే గెయిన్ చేయలేదు. అలాంటిది నోనితోటి ఇంప్రూవ్మెంట్ కనిపించింది.
ఎన్ని మందులు వాడినా ఏది వాడినా ఇది చేసిన మ్యాజిక్ ఇక్కడ చూడలేదు. సో అప్పుడు మాకు అనిపించింది ఇది ఏదో ఉంది, మనం దీని గురించి ఎక్కువ చూడాలి, అసలు ఏంటి నోని అనేది. అప్పుడు ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. ఓకే, ఇదంటే పూర్తిగా ఎనర్జీ డ్రింక్ అనుకోవచ్చా మనం? ఇది యాక్చువల్లీ మన జీవకణాలకి హెల్దీగా పెడుతుందన్నమాట. మన బాడీ సెల్స్ ఫ్రమ్ హెయిర్ టు టోస్ వీఆర్ మేడ్ విత్ సెల్స్. సో సెల్స్ హెల్దీగా ఉంటేనే మన మొత్తం బాడీ ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. సో నోని ప్రత్యేకంగా దేవుడు తయారు చేసిందే సెల్స్ హెల్త్ గురించి, నోని అనే ఫ్రూట్. సో అది వాడే వాళ్ళకే తెలుస్తుంది. ఎలాగైతే భక్తి మనము డిస్క్రైబ్ చేయలేమో అది అనుభవించాలి, సేమ్ నోని కూడా అలాగే. ఓకే, మరి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు ఎలా సేకరిస్తారు? నోనీలో ఓన్లీ నోని తప్పించి ఇంకోటి ఏం లేదు. ఓకే, అదొకటే ఫ్రూట్. యా, మేం చేసేది చాలా మటుకు వరల్డ్ వైడ్ నోని చేసేది ఒక కైండ్ ఆఫ్ ఫార్ములేషన్. ఎందుకంటే నోని అంత వైడ్గా దొరకదు ఎక్కడ, అది రేర్ ఫ్రూట్ అనమాట. సో దాని గురించి అవగాహన కూడా చాలా తక్కువ చాలామందికి. సో ఎప్పుడైనా నోని అంటే అది ఫస్ట్ టైం వింటున్నాం అంటారు జనరల్గా. నేను ఎప్పుడు అయితే ఎన్నో ఇయర్స్ బ్యాక్ అన్నానో అది ఇప్పటికీ అందరూ అంటుంటారు ఫస్ట్ టైం వింటున్నాము నోని ఏంటి అని. సో అది యాక్చువల్లీ ఆరిజిన్ మన ఇండియాది అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో బాగా వస్తాయి. కానీ అది ఆయుర్వేదాలో బాగా యూజ్ చేసేవాళ్ళు. అండ్ బార్బర్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ చేసేటప్పుడు మన ఇండియా నుంచి వెళ్ళేది కాటన్, పెప్పర్, ఈ నోని ఫ్రూట్ ఇలాంటివన్నీ బయట దేశాలకు వెళ్ళి బయట దేశాల నుంచి మనం ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం. అలా నోని మనం మర్చిపోయాం. సో తర్వాత ఎప్పుడైతే అక్కడ బయట దేశాల్లో ఎంతో రీసెర్చ్ చేసి నోని చాలా బెనిఫిషియల్ ఫ్రూట్ అని ఇంట్రడ్యూస్ చేయడం మొదలుపెట్టారో అప్పుడు అందరికీ అవగాహన పుట్టింది నోని గురించి. సో ఆ నోని ఫ్రూట్ అనేది దెన్ వీ టుక్ ఇంట్రెస్ట్, అసలు ఏంటి అని మేము డీటెయిల్గా ఆలోచించడము, దాని గురించి ఇన్వెస్ట్ చేయడము స్టార్ట్ చేసాం. ఓకే, మరి మీకు ఈజీగా అవైలబుల్ అవుతుందా నోని ఫ్రూట్? ప్రస్తుతము కల్టివేషన్ మేమే చేస్తున్నాం కాబట్టి ఎస్ అవైలబుల్. అండ్ వేరే వాళ్ళకి కూడా సప్లై చేస్తాము. ఎందుకంటే నోని కల్టివేషన్ ఇండియాలో చాలా చాలా తక్కువ మంది, అదే అందుకోసం అసలు చాలా తక్కువ. మాకు తెలిసే 2-3 ఇండియాలో ఇప్పటి వరకు. 14 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. కానీ బట్ మాకు తెలిసింది ఇంకా 2-3 ఫార్మర్స్ దాంట్లో ఉండేది. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ మెడిసినల్. ఈ ఫ్రూట్ ఎక్కడ మనం లోకల్ మార్కెట్లో అమ్మలేము, అమ్మినా అది డైరెక్ట్గా ఫ్రూట్ తినలేము, ఇట్ హ్యాస్ టు బి ప్రాసెస్డ్. నోని ఫ్రూట్తో తయారు చేసిన ఈ ప్రొడక్ట్స్ అనేవి అందరూ తీసుకోవచ్చా, లేకపోతే ఓన్లీ చిల్డ్రన్ ఆర్ సర్టెన్ ఏజ్ ఆఫ్ పీపుల్? యాక్చువల్లీ నోని ఫ్రూట్ అది ఇంకా అందరూ అంత వైడ్గా రీసెర్చ్ చేయలేదు నాకు తెలిసి. బికాజ్ నేను ఫస్ట్ మా అబ్బాయికి ఎప్పుడైతే వాడదాం అనుకున్నానో డాక్టర్స్ సజెస్ట్ చేశారు వాడద్దు, ఎందుకంటే చిన్నపిల్లలకి ఎవరికి మేము సజెస్ట్ చేయలేదు అని. బట్ మేము రిస్క్ తీసుకొని ట్రై చేసాము, ఇట్ వర్క్డ్. సో మేము చేసే ప్రొసీజర్లో మాకు ఎలాంటి మోడిఫికేషన్ లేదు నోని జ్యూస్లో. ఇట్స్ ఎ కంప్లీట్ న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్. సో మేమైతే అందరినీ తీసుకోమని చెప్తాము, ఎనీ ఏజ్, ఫ్రమ్ చైల్డ్ ఆఫ్ ఫ్యూ మంత్స్ టు ఈవెన్ ఎనీ ఓల్డ్ ఏజ్ కెన్ టేక్. మీరు నైజీరియాలో ఉన్నప్పుడు మీరు ఏర్పరిచిన సంస్కార్ సంస్థ గురించి వివరించండి. నేను డెలివరీ చేశాక ఎప్పుడైతే మళ్ళీ నైజీరియాకి వెళ్ళిపోయానో, మా అబ్బాయి మమ్మీ మంచిగా హెల్త్ ఉన్నప్పుడు వి జాయిన్ బ్యాక్. సో అప్పుడు మా అబ్బాయిని నేను స్కూల్లో వేద్దామన్నప్పుడు ఎక్కడ ఏ స్కూల్ యాక్సెప్ట్ చేయలేదు. సో ఇండియన్ స్కూల్ అక్కడ ఉంది, ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్, కానీ అక్కడ కూడా వాళ్ళు ఫస్ట్ రిజెక్ట్ చేశారు. సో నేను వాడిని ఫస్ట్ యూరోపియన్ స్కూల్లో వేశాను, ఎందుకంటే అక్కడైతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇలాంటి పిల్లల్ని. బట్ అమెరికన్, యూరోపియన్ స్కూల్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, అన్ని డాలర్స్లోనే అండ్ హ్యూజ్ అమౌంట్. సో 1 year ట్రై చేశాను, కానీ నాకు అనిపించింది మా అబ్బాయి మన కల్చర్లో పెరిగితే వాడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు. ఎందుకంటే రోజంతా ఉండేది ఇండియన్స్ చుట్టే, ఓన్లీ స్కూల్ టైంలో వేరే కల్చర్స్ తోటి కలిసి వాడు కన్ఫ్యూజ్ అవుతాడేమో అని నేను మళ్ళీ ఇండియన్ స్కూల్ని అప్రోచ్ అయ్యి రిక్వెస్ట్ చేశాను. సో వాళ్ళు అన్నారు, లేదు మేము ఎప్పుడు స్పెషల్ నీడ్ చైల్డ్ని అగ్రీ అవ్వలేదు అంటే, నేను మా హస్బెండ్ రిక్వెస్టెడ్. సో దే సెడ్, సరే మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేము ట్రై చేస్తాము, కొన్ని నెలలు పెట్టుకొని చూస్తాము, ఒకవేళ కంఫర్టబుల్ ఉంటే కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే మీరు తీసేయాలి స్కూల్ నుంచి. సరే, ఆన్ దాట్ కండిషన్ వాళ్ళు పెట్టుకున్నారు. 1 year మా అబ్బాయి ఆ స్కూల్లో చేశాడు.
కానీ ఎవరితో మాట్లాడడం కానీ ఎవరు కలవడం కానీ, ఎందుకంటే వేరే పిల్లల కన్నా ఆ ఏజ్లో వాడు ఇంకా కొంచెం లో డెవలప్మెంట్ ఉంది. సో అందరిలాగా మాటలు వచ్చేవి కాదు, ఇంకా అప్పటికి అందరిలాగా యాక్టివిటీస్ చేసేవాడు కాదు. ఓన్లీ ఏంటంటే హీ హ్యాడ్ ప్రాపర్ టాయిలెట్ ట్రైనింగ్, బిహేవియర్ అంతా నార్మల్లే ఉంటుంది, కానీ సోషలైజింగ్ వాజ్ అ ప్రాబ్లం. ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే చూడగానే వెన్ చిల్డ్రన్ ఆర్ టీచర్స్ ఈ అబ్బాయి నార్మల్ కాదు అనేసరికి వాళ్ళే దగ్గరికి కూడా రారు పలకరించడానికి. సో అలా డిఫరెన్స్ అనేది నాకు తెలిసింది. 1 year ఏం ఇంప్రూవ్మెంట్ లేదు, టీచర్స్ కూడా ఎక్కువ పట్టించుకోలేదు, వాడు అలా ఉన్నాడంటే వదిలేశారు. సో మళ్ళీ నేను వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి కంటిన్యూ చేస్తారా లేదో ఒక డౌట్ నాకు. వాళ్ళు అన్నారు మీరు స్పెషల్ నీడ్లోనే వేయండి, మీ అబ్బాయి ఇట్లాంటి స్కూల్లో కోపప్ అవ్వలేడు అని. I requested the principal to give me another chance. ఓకే. సో షీ సెడ్ లేదు, ఒక్కసారి మీకు ఛాన్స్ ఇస్తే ఇంక ఇలాంటి పిల్లలు మా స్కూల్లో జాయిన్ అవుతే మేము ఆ హెడేక్ తీసుకోలేము అని. బట్ ఐ టోల్డ్ ఒక మదర్గా ఇంకో మదర్ తోటి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి. మా అబ్బాయికి ఇచ్చారు, వాడు ప్రూవ్ చేసుకోలేదు, తల్లిగా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఐ కెన్ ప్రూవ్ ఫర్ మై చైల్డ్ అన్నాను. ఎందుకంటే ఇవాళ ఒక టీచర్ రేపు ఒక టీచర్, ఇవాళ స్కూల్ రేపో స్కూల్, బట్ తల్లి అయితే ఒకటే ఉంటుంది. అండ్ ఐ నో ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మై చైల్డ్ ఎవ్రీ ఇయర్, సో నాకు ఛాన్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే షీ వాజ్ మెల్టెడ్ అండ్ షీ సెడ్ ఓకే ఇస్తాను అని. అండ్ దెన్ షీ సెడ్ బట్ టీచర్స్ ఓవర్ ఇంట్రెస్ట్ తీసుకోరు, మీరు అతి ఆశగా ఆలోచిస్తున్నారు, మళ్ళీ ఇంకో ఇయర్ ప్రూవ్ చేస్తాడని అని. నేనే టీచర్ అవుతాను, నాకు ఒక బెంచ్ ఇవ్వండి అంతే మా అబ్బాయితో కూర్చోడానికి, నేను కూర్చొని మా అబ్బాయికి క్లాస్లోనే అందరితో పాటు చదివిస్తాను. షీ సెడ్ పేరెంట్స్ని క్లాస్లో అలౌ చేయడం చాలా డిఫికల్ట్. అసలు ఆ థాట్ రావడమే ఇట్స్ వెరీ ఇన్నోవేటివ్. యా, అంటే ఐ డెంట్ వాంట్ టు గివ్ అప్. నేను ఇప్పుడు గివ్ అప్ చేస్తే నా చైల్డ్ గ్రోత్ అవ్వదు. ఓకే. సో ఐ థాట్ ఏ స్ట్రగుల్ ఉన్నా లెట్ మీ నాట్ గివ్ అప్. దెన్ ఐ రిక్వెస్టెడ్, షీ సెడ్ ఫస్ట్ ఒప్పుకోలేదు, మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ ఏడ్చి బాధపడి చూసేసరికి ఆమె నా బాధ చూడలేక సరే అని ఒప్పుకుంది. షీ సెడ్ ఒకవేళ కాండక్ట్ చూస్తాము, ఇఫ్ బిహేవియర్ అది అన్ని నాది కూడా. ఐ సెడ్ ఓకే ఫర్ మీ వాట్ ఎస్ ఎనీథింగ్. నేను ఫైన్, నా తల కింద దించానైతే మళ్ళీ స్కూల్ అయిపోయాకే బైక్ తెస్తాను. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద టీచర్ ఆర్ చిల్డ్రన్, నాకు నా కొడుకుతోటే ఇంపార్టెంట్ అని. సో సరే అని ఇంకా పర్మిషన్ ఇచ్చారు. సో వాడితోటి నేను ఎవ్రీడే స్కూల్కి వెళ్ళి స్కూల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాడితోటే ఉండి అసలు నా కొడుకు ఎలా బిహేవ్ చేస్తున్నాడు పబ్లిక్లో. ఇంట్లో అంటే కంఫర్ట్ లెవెల్లో చిల్డ్రన్ ఆర్ నార్మల్ జనరలీ. ఎస్. సో ఆ ఎక్స్పెక్టేషన్ తోటి నేను నార్మల్ స్కూల్ వేద్దాం అనుకున్నాను. బట్ సొసైటీలో వాడు అలోన్గా ఎలా నిలబడతాడు అనేది ఐ వాజ్ అబ్జర్వింగ్ వెన్ ఐ జాయిన్డ్ విత్ హిమ్ ఇన్ స్కూల్. సో టీచర్ తోటి ఇంటరాక్ట్ చేయడు, పిల్లలతోటి చేయడు. దెన్ ఐ స్టార్టెడ్ కాలింగ్ చిల్డ్రన్ బికాజ్ అందరికీ ఆంటీ ఒక ఆంటీ క్లాస్లో కూర్చుంది అని చిల్డ్రన్ వెర్ ఎక్సైటెడ్. సో నేను వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకొని తర్వాత అనుగ్రహతోటి ఫ్రెండ్స్ చేపించి దెన్ మాట్లాడియడము, ఎలా ఇంటరాక్ట్ చేయాలి మా అబ్బాయికి నేర్పించడం. సో అలా చేస్తూ ఉంటే అందరికీ అర్థమైంది, అరే అనుగ్రహ అనుకున్నట్టు లేడు, వెరీ ఫ్రెండ్లీ అండ్ నైస్ చైల్డ్ అని పిల్లలకి కూడా అర్థమైంది. సో అలా ఐ కంటిన్యూడ్. దెన్ ఇంటికి వెళ్ళాక మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో ఏదైనా ఉంటే మళ్ళీ యాజ్ యూజువల్ ఇంట్లోనే, ఏం యాక్టివిటీస్ లేవు. సో అనుకున్నాను ఇది ఉత్తి నా కొడుకు కన్నా అందరికీ కొన్ని స్కూల్లో పిల్లలతో ఉన్నప్పుడు నాకు అర్థమైంది దే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ చిల్డ్రన్ అండర్స్టాండింగ్. ఎస్, మెంటాలిటీ, డిఫరెంట్ మెంటాలిటీ. మీ డిఫరెంట్ మెంటాలిటీ, కొంతమంది చదువుతారు, కొంతమంది హుషారు కనిపిస్తారు కానీ చదవలేరు. అలా ఒక్కొక్క చైల్డ్ని నేను నోటీస్ చేస్తూ ఉంటే ఎన్నో వేరియేషన్స్. అసలు ఉత్తి మనకిద్దరు ముగ్గురు పిల్లల్ని మనం చూస్తాం అంత డీటెయిల్గా, బట్ నేను ఫుల్ క్లాస్లో అండ్ టీచర్స్ ఏంటంటే వాళ్ళ సిలబస్ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ వరకు వాళ్ళకు. యా, బట్ ఐ వాజ్ ఓన్లీ వాచింగ్ బిట్వీన్ చిల్డ్రన్ వాట్ దే ఆర్ డూయింగ్. సో దెన్ అనుకున్నాను, అరే సంథింగ్ ఐ హ్యావ్ టు డూ ఫర్ దీస్ చిల్డ్రన్. వాళ్ళకి చాలా నేర్చుకునేది ఉంది, స్కూల్ కాకుండా ఇల్లు కాకుండా దేర్ ఇస్ సో మచ్ టు లెర్న్. అండ్ ఇలాంటి కంట్రీలో ఉండి ఏజ్ పెరిగిపోతారు, నేర్చుకోరు. సో ఐ స్టార్టెడ్ జనరలీ నాకు ఎలా అంటే ఎప్పుడైనా స్పిరిచువల్గా ఐ గెట్ డివైన్ మెసేజెస్. సో ఒకరోజు నాకు ఎందుకో అనిపించింది ఐ షుడ్ స్టార్ట్ అన్ ఇన్స్టిట్యూట్. ఏం చేస్తానో తెలీదు, ఎలా చేస్తానో తెలీదు, అసలు కాన్సెప్ట్ ఏంటో కూడా తెలీదు.
సరే అది దైవ నిర్ణయము. హీ టోల్డ్ మీ టు డూ సంథింగ్. సో ఐ జస్ట్ టుక్ అ బుక్ అండ్ అ పేపర్, పెన్, అండ్ దేవుడు ముందు కూర్చొని మీరు చెప్పండి నేను రాస్తానని అలా కూర్చున్నాను. అండ్ జనరలీ ఐ గెట్ మెసేజెస్ అరౌండ్ 2:30, 3:30 మధ్యలో. వావ్. యా, సో ఐ జస్ట్ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ ఐ సెడ్ యూ టెల్, ఐల్ రైట్. అలా రాసేస్తూ నన్ను ఏదేదో ఐ డోంట్ నో వాట్ ఐమ్ రైటింగ్. తర్వాత చూస్తే ఇట్ వాజ్ ఆల్ స్పిరిచువల్ అంతా. అంటే పిల్లలకి ఇది నేర్పియాలి, ఇలా యోగా నేర్పియాలి, వాళ్ళకి అసలు డీటెయిల్గా పర్సనాలిటీ బిల్డ్ చేయాలి, సంథింగ్స్ లైక్ దిస్ హ్యావ్ కమ్ అప్. నేను అనుకున్నా మరి దీనికి ఏం పేరు పెట్టాలి. సో ఓవరాల్ కంప్లీట్ చైల్డ్ని బిల్డ్ చేయడం అంటే సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్. సో దెన్ ఐ ఫెల్ట్ దాని పేరే సంస్కార్ పెడదాము అని అట్లా నేను సంస్కార్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. అసలు ఒక వ్యక్తి జీవితంలో సంస్కారానికి ఒక సమున్నతమైన స్థానం ఉంది. చాలా దాన్నే మీరు సంస్థ పేరుగా పెట్టుకోవడంలో మీ ఔన్నత్యం దాగుంది. బాగుంది. అంటే మీ అబ్బాయి కోసం అని చెప్పి మొదలుపెట్టింది ఎంతో మందికి మీరు మాతృమూర్తిగా మారడమే కాకుండా ఒక మంచి టీచర్గా కూడా వారికి అందించడం అనేది ఇట్స్ గ్రేట్. ఆ తర్వాత స్పందన ఎలా ఉంది మీకు? ఆ కాన్సెప్ట్ అర్థం చెప్పడానికి అందరికీ అందరు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. అంటే వాట్ యు ఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ. అంటే డ్రాయింగ్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, ఈ సంస్కార్ ఏంటి అనేది ఎవ్రీబడి హ్యాడ్ అ క్వశ్చన్. సో మై కాన్సెప్ట్ వాజ్ ఫస్ట్ ఇస్ చిల్డ్రన్ షుడ్ కనెక్ట్ విత్ ద బాడీ. సో యోగాని అందరు ఎక్సర్సైజ్ లాగా చేస్తారు. యాక్చువల్లీ యోగా ఈజ్ అ కనెక్షన్ బిట్వీన్ బాడీ, సోల్, మైండ్ అండ్ ద నేచర్. అలా కనెక్ట్ చేసి యోగా చేయడం చాలా తక్కువ. సో చిల్డ్రన్ ఆర్ ద రైట్ పీపుల్. మనము వాళ్ళని మోల్డ్ చేస్తే మోల్డ్ అయిపోతారు. సో వాళ్ళకి యోగా వాజ్ వన్ పార్ట్ ఆఫ్ ద క్లాస్. సో ఒక క్లాస్లో దేర్ వే డివిజన్స్ అనమాట. సో వీ స్టార్ట్ విత్ యోగా ఇన్ ద మార్నింగ్, వేర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఐల్ టెల్ దెమ్ టు అబ్జర్వ్ దర్ బాడీ వెన్ దే డూయింగ్ దట్ పర్టికులర్ ఆసన్. So that they connect with the nature, with breathing, with the body posture, anta. Then meditation is there. So then we have a topic of the day where oka chinna stage chesanu na classroom lo. I had a big garage in my house. So aa garage ne classroom la convert chesi oka stage oka corner lo pettanu. So nenu oka topic తీస్తాను ఆ డే క్లాస్ రూమ్లో. ఆ టాపిక్ ర్యాండమ్గా వాళ్ళు ఏదైనా మాట్లాడాలి. వాళ్ళకి తెలియకపోయినా ప్రిపరేషన్ ఏం అవసరం లేదు, నీకేం తెలుసు దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టాక్ అబౌట్ అ ఫ్లవర్. సో ఇవాళ ఫ్లవర్ గురించి డిస్కస్ చేద్దామంటే పిల్లలు ఎన్నో ఫ్లవర్స్ చెప్తారు, పేర్లు చెప్తారు, ఏంటి. బట్ ఆ పర్టికులర్ ఫ్లవర్ అలా ఎందుకుంది, దాని ఫ్రేగ్రెన్స్ ఏంటి, ఆ బ్యూటీ ఎందుకు, ఆ ముళ్ళు ఎందుకు వచ్చాయి ఆ రోజ్కి, యునో ద షేప్ ఆఫ్ ద లీవ్స్, ద డీటెయిల్స్ ఆఫ్ ద రూట్స్ అన్నీ అనమాట. ఆ పువ్వు రావడానికి ఎంత ప్రాసెస్ ఆ చెట్టుకు ఉంటుంది అనేది ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్. సో ఫ్లవర్ని ఫ్లవర్ లాగా చూడకుండా దర్ సో మచ్ ఆఫ్ బ్యూటీ బిహైండ్ ఇట్. అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ పర్సెప్షనే మారిపోతుంది. సో ఇలా దెన్ వీ యూస్ టు హ్యావ్ బ్రెయిన్ జిమ్. బ్రెయిన్ జిమ్ అంటే వేర్ యూ యూస్ బోత్ యువర్ హ్యాండ్స్ ఇన్ డిఫరెంట్ వేస్, యువర్ లెగ్స్ ఇన్ డిఫరెంట్ వేస్, కోఆర్డినేషన్ ఆఫ్ యువర్ బ్రెయిన్ అండ్ హ్యాండ్స్, ఇలాంటివి. సో ఈ క్లాసెస్లో అప్పటికి నాకు 3 పిల్లలు. అనుగ్రహ తర్వాత ఇంకొక అమ్మాయి కూడా పుట్టింది, ఆనంద. సో ఆద్య, అనుగ్రహ, ఆనంద, 3 పిల్లలు. ఆద్య, అనుగ్రహ, ఆనంద. సో ఆ 3తో పాటు ఇంకెంతో మంది పిల్లలు. సో వాళ్ళందరికీ ఇలా నేర్పిస్తూ ఉంటే మై చిల్డ్రన్ అండ్ అదర్ చిల్డ్రన్ హ్యావ్ లెర్న్డ్ కల్చర్. అండ్ చాలామందికి అనేదాన్ని మీ నేటివ్ ఏంటి, ఎక్కడ ఉంటారు ఇండియాలో, మీ తాతలు ముత్తాతలు గురించి చెప్పండి అంటే బయట పెరిగే వాళ్ళకి ఓన్లీ మమ్మీ డాడీ తప్పించి ఇంకొకటి తెలియదు. నో రిలేషన్ నేమ్స్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. సో ఐ యూస్ టు టెల్ చిల్డ్రన్ టు అండర్స్టాండ్ దేర్ కల్చర్ అండ్ కమ్ అండ్ స్పీక్ ద నెక్స్ట్ డే. అలా ఉండేసరికి పేరెంట్స్కి కూడా థాట్ స్టార్ట్ అయింది. అండ్ స్లోగా పేరెంట్స్ స్టార్టెడ్ కమింగ్ అండ్ ఆస్కింగ్ అండ్ షేరింగ్ దేర్ డౌట్స్ అబౌట్ గ్రూమింగ్ దేర్ చిల్డ్రన్. బికాస్ కొంతమందికి చిల్డ్రన్కి బిహేవియర్ ప్రాబ్లమ్, సమ్ ఫియర్, చదువులు సరిగా చదవరు, డిసిప్లిన్ ప్రాబ్లం. సో అందరూ పేరెంట్స్ వచ్చి నాకు కంప్లైంట్ ఇవ్వడం, ఇలా ఉంది, ఏం చేయాలి, హౌ డు వి ట్యాకిల్. సో ఐ యూస్ టు కౌన్సిల్ ద పేరెంట్స్. బికాజ్ ఎనీ చైల్డ్ ఏదన్నా డిఫరెన్స్ వాళ్ళ బిహేవియర్లో కానీ ఏదైనా ఉంటే, బిహేవియరే కానీ చదువులో కానీ ఎనీథింగ్, హ్యాబిట్స్ కానీ. నో, ఐ ఆల్వేస్ మేడ్ ష్యూర్ టు టెల్ ద పేరెంట్స్ దట్ రీజన్ మనం, చైల్డ్ కాదు.
మనలో ఎక్కడో ఏదో తప్పు జరిగి ఆర్ ఇగ్నోరెంట్ ఉన్నాము, అందుకే మన చైల్డ్ అలా బిహేవ్ చేస్తున్నారు, అది రూట్ కాజ్. సో మనం మారితే మన పిల్లలు మారుతారు అనేది ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్ ద పేరెంట్స్. సో ఇలా ఎంతోమంది పేరెంట్స్ వర్క్షాప్ వచ్చేవాళ్ళు. సో ఉమెన్కి యోగా తీసుకోవడం మొదలుపెట్టాను. దెన్ మై వర్డ్ స్ప్రెడ్ సో మచ్ ఇన్ ఇండియన్ కమ్యూనిటీ దేర్. అలా స్కూల్ పిలిచింది వర్క్షాప్. ఏ స్కూల్ అయితే నన్ను రిజెక్ట్ చేసిందో, నా కొడుకుని రిజెక్ట్ చేసిందో, వాళ్ళకే నేను ఒక గైడ్ లాగా అయ్యాను. వావ్, ఇది చాలా ఇన్స్పైరింగ్ ఇష్యూ. సో దే కాల్డ్ మీ. దెన్ దే స్టార్టెడ్ అ స్పెషల్ డివిజన్ ఫర్ ఛాలెంజింగ్ చిల్డ్రన్ వేర్ ఐ వాజ్ మెయిన్ పర్సన్ అనమాట. అయితే నా అబ్బాయిని చూస్తే డిసార్డర్ ఉన్నట్టు తెలుస్తుంది, కానీ ఎంతోమంది నార్మల్ కనిపిస్తారు, కానీ దే హ్యావ్ సమ్ డిసార్డర్స్ విత్ ఇన్. అది ఏజ్తో పాటు పెరుగుతుంటే తెలుస్తుంది. అలాంటి చిల్డ్రన్ ఎంతోమంది స్కూల్లో ఉన్నారు, అది తర్వాత తెలుసు. నేను ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి డిస్కస్ చేస్తున్నాను పేరెంట్స్తో, టీచర్స్తో, అప్పుడప్పుడు అందరికీ అవగాహన స్టార్ట్ అయింది. అప్పుడు దెన్ ప్రిన్సిపల్ అంది, సరే ఒక సెపరేట్ డివిజన్ పెడదాము, ఇలాంటి ఛాలెంజింగ్ చిల్డ్రన్ ఎవరైనా ఎనీ ఇష్యూస్ ఉంటే దే విల్ కమ్, పేరెంట్స్ విల్ టేక్ యువర్ గైడెన్స్. సో అలా అని స్కూల్ నన్ను వర్క్షాప్స్ చేయమండము స్కూల్లో. దెన్ ఎడ్యుకేటింగ్ టీచర్స్, ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్ టు బిహేవ్ విత్ అదర్ ఫ్రెండ్స్ ప్రాపర్లీ. ఎందుకంటే బిహేవియర్ ఇష్యూస్ విత్ ఫ్రెండ్స్ కూడా మంచిగా ఉండదు. అలాంటివన్నీ వర్క్షాప్స్ చాలా చేశాను స్కూల్లో. సో సంస్కార్ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళింది నైజీరియాలో. ఓకే, నైజీరియాలో వెళ్ళింది, మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చింది. ఎస్. కానీ మొత్తం మీరు ఇక్కడ దేశ విదేశాలలో మన తెలుగు సంస్కృతి సంప్రదాయాల్ని అక్కడి వరకు చెప్పడం అనేది గొప్ప విశేషం. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, అలాగే మీరు టాన్కి కల్చరల్ సెక్రటరీగా ఉన్నారు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నైజీరియాకి. సో అక్కడ మీ పాత్ర? I was a classical dancer and very fond of dance since my childhood. Really? So నేను భరతనాట్యం, కూచిపూడి రెండు నేర్చుకున్నాను. వెళ్ళాక అక్కడ నేను మా చిల్డ్రన్కి నేర్పించేదాన్ని డాన్స్, మా ముగ్గురు పిల్లలకి. అండ్ కంపల్సరీ పర్ఫామ్ చేయాలి ఏ ప్రోగ్రామ్ ఉన్నా. సో నేను వెళ్ళేసరికి అప్పటికి తెలుగు అసోసియేషన్ వాజ్ ఎగ్జిస్టింగ్ అండ్ ప్రోగ్రామ్స్ అయ్యేటివి. కానీ ఎప్పుడైతే మై ఎల్డర్ డాటర్ Adya, she was an excellent performer in art, kani, in dance, in singing. She was a multi-talented child. So, ala andaru adigevaru, ఎవరు నేర్పిస్తారు ఇంత బాగా మీ పాపకి అని. సో డాన్స్ అయితే క్రెడిట్ వాస్ టు మీ, బికాస్ డాన్స్ నేను బాగా నేర్పించేదాన్ని మా పాపకి. సో అలా పిల్లలు జాయిన్ అయ్యారు, మదర్స్ జాయిన్ అయ్యారు డాన్స్ నేర్పియమని. సో ఎప్పుడైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయో అట్లీస్ట్ 3 to 4 in a year, I used to teach dance for the mothers, for children, choreograph, everything. So appudu Telugu Association వాళ్ళు అన్నారు, మీరే కల్చరల్ సెక్రటరీ అవ్వండి, బికాజ్ మీరు ఇన్ని ప్రోగ్రామ్స్ ఎలాగో అందరికీ హెల్ప్ చేస్తున్నారు అని. సో ఐ జాయిన్డ్ అండ్ ఐ డిడ్ మై సర్వీస్ ఫర్ మోర్ దెన్ 5 years. నైజీరియాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అక్కడ మీరు ఒక మదర్గా, అలాగే ఒక టీచర్గా, ఒక కల్చరల్ అసోసియేషన్కి సెక్రటరీగా, అలాగే మల్టిపుల్ యాక్టివిటీస్లో బాగా మేజర్ రోల్ ప్లే చేస్తూనే ఒక మంచి కళాకారిణిగా మీకంటూ చాలా యాక్టివిటీస్లో ఎంగేజ్ అయి ఉన్నారు. మరి ఇవన్నీ వదిలేసి మరి మీరు హైదరాబాద్కి రావటం, ఒక ఆర్గానిక్ అగ్రికల్చర్ అండ్ దాని ప్రొడక్షన్ మీద మీరు ఇంట్రెస్ట్ చూపించడం, మరి ఈ వ్యాపారంలోకి ఎలా వచ్చారు? అక్కడ 18 years ఉన్నాను నైజీరియాలో. ఎవ్రీ ఇయర్ ఇండియాకి వచ్చేదాన్ని హాలిడేస్కి, పేరెంట్స్ని, ఇన్లాస్ని అందరినీ కలవడానికి. మా ఫుల్ ఫ్యామిలీ వచ్చేది. ఒక కొన్ని ఇయర్స్ చూశాను, పేరెంట్స్ ఓల్డ్ అవుతున్నారు అండ్ దే స్టార్టెడ్ హెల్త్ ఇష్యూస్ ఒకటి ఏదో. అండ్ ఐ లాస్ట్ మై ఎల్డర్ బ్రదర్ టు సేవ్ హిస్ కో బ్రదర్, అతను చనిపోయారు ఇన్ US. సో దట్ వాజ్ యాక్సిడెంటల్ డెత్. దాంతో కొంచెం పేరెంట్స్ డిప్రెస్డ్ ఉండి ఇట్ ఎఫెక్టెడ్ దేర్ హెల్త్. అనిపించింది సమ్వేర్ మై పేరెంట్స్ వర్ ఫీలింగ్ లోన్లీ. సో ఒక 2 years చూశాను, నాకు అదే ఫీలింగ్ ఇండియాకి వచ్చినప్పుడు మా పేరెంట్స్ని చూసి. దెన్ 2016కి వచ్చాను, అప్పుడు కూడా అలాగే అనిపించింది దట్ మై పేరెంట్స్ ఆర్ సమ్వేర్ నాట్ హ్యాపీ. మేము వచ్చిన రోజులు బాగానే ఉంటారు, బట్ వెళ్ళగానే సమ్ ఫ్రస్ట్రేషన్ దే కీప్ షేరింగ్. ఇండియాకి ఒక 1 year వచ్చి ఉందామని అనుకున్నాను, మా హస్బెండ్ని అడిగాను. సో అక్కడ మేము జస్ట్ 2 years అయింది బిజినెస్ స్టార్ట్ చేసి into food processing. My husband decided 40 yearsకి జాబ్ మానేసి నా ఓన్ బిజినెస్ చేయాలని. సో అలా మేము బిజినెస్లోకి ఎంటర్ అయిపోయాం అక్కడ. అండ్
I was supporting him in manufacturing. సో నేను ఇక్కడ ఎప్పుడైతే అనుకున్నానో పేరెంట్స్ ఏదో డిఫరెన్స్ ఉంది వాళ్ళ హెల్త్లో అండ్ ఇమోషనల్ ఫ్యాక్టర్లో, మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేస్తే సరే కానీ పిల్లల స్కూల్ ఎలా అని అడిగారు. సో నేను అన్నాను ఒక 1 వీక్ చూస్తాను. అండ్ దిస్ ఆల్సో వాజ్ అ స్పిరిచువల్ మెసేజ్. నేను యాజ్ ఐ సెట్ 2:30కి నాకు మెసేజెస్ వస్తాయని ఐ హర్డ్ అ వాయిస్ సేయింగ్ స్టే బ్యాక్ ఇన్ ఇండియా. సో ఐ డోంట్ అండర్స్టాండ్ వై, బికాజ్ నేను ప్రిపేరే లేను ఇండియాకి రావడానికి. ఇగ్నోర్ చేశాను. మా హస్బెండ్ షేర్ చేస్తే అన్నారా నువ్వు అట్లాగే ఆలోచిస్తావు, జస్ట్ ఇగ్నోర్. మళ్ళీ సెకండ్ డే సేమ్ మెసేజ్, సేమ్ టైం. దెన్ ఐ థాట్ నో, ఐ షుడ్ నాట్ ఇగ్నోర్ దిస్ మెసేజ్ బికాజ్ స్పిరిచువల్ మెసేజెస్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఒకసారి వచ్చింది అంటే ఎంత ఇగ్నోర్ చేసినా దట్ కీప్స్ హిట్టింగ్ మీ. సో నేను అనుకున్నా సరే సెకండ్ డే కూడా వచ్చింది అంటే నేను ఐ హ్యావ్ టు పే అటెన్షన్. దెన్ ఐ జస్ట్ ప్రేడ్ టు గాడ్ సేయింగ్ దట్ ఇది మీదే మెసేజ్ అయితే నా స్వార్థం ఏంటంటే నా 3 పిల్లలకి ఒకే స్కూల్లో సీట్ ఇవ్వండి, అప్పుడు ఇస్తే అది మీ కోరికనే నేను ఉండిపోతా అని అన్నాను. సో ఐ షేర్డ్ దిస్ టు మై హస్బెండ్. హీ సెడ్ నువ్వు సడన్గా ఇండియాలో ఉండిపోతా అంటే ఇట్స్ సచ్ అ బిగ్ డెసిషన్, మన ఫ్యాక్టరీ ఏమవ్వాలి, మన బిజినెస్, పిల్లల స్కూల్. ఐ సెడ్ నో, బట్ ఇట్స్ అ స్ట్రాంగ్ మెసేజ్, ఐ హ్యావ్ టు వర్క్. సరే నేను దేవుడికి అన్నాను ఇఫ్ యూ వాంట్ మీ టు స్టే యూ విల్ ఫైండ్ అ వే ఫర్ మీ అని. సో I just went 2 schools, Geetanjali and Delhi Public School. And December time appudu admissions are not open anyway. బట్ గీతాంజలికి వెళ్తే వాళ్ళు అన్నారు ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఇప్పుడు ఇవ్వం కానీ నెక్స్ట్ అకాడమిక్ సెషన్స్లో వీ హ్యావ్ వేకెన్సీ ఇన్ ఫ్యూ క్లాసెస్. సో ఆ క్లాసెస్ ఎలా ఫిట్ అయ్యాయంటే ఎగ్జాక్ట్లీ మై ఎల్డర్ డాటర్ షుడ్ బీ ఇన్ 8th, అదే ఒకే సీట్ వేకెంట్. అండ్ మై సన్ అండ్ మై డాటర్, యంగర్ డాటర్, ముగ్గురికి వాళ్ళు నెక్స్ట్ ఏ క్లాస్ వెళ్ళాలో అదే సీట్స్ వేకెంట్ ఉన్నాయి. ఇట్స్ అ మిరకల్. దెన్ ఐ డిసైడెడ్ ఓకే నౌ గాడ్ వాంట్స్ మీ టు స్టే బ్యాక్ ఇన్ ఇండియా. సో అలా ఇండియాలో సెటిల్ అయిపోయాను. చూసాను 1 year అండ్ అడ్మిషన్ కూడా దేవుడు గ్రాంట్ చేశారు. సో మై హస్బెండ్ వెంట్ బ్యాక్ అండ్ ఐ డిసైడెడ్ టు స్టే బ్యాక్ అండ్ ఐ వాజ్ విత్ మై పేరెంట్స్. ఇన్లాస్ అందరు ఇక్కడే, వీ లివ్ ఇన్ అ బిగ్ జాయింట్ ఫ్యామిలీ. బట్ మా మామయ్యకి చెప్పాను దట్ పేరెంట్స్ నీడ్ మై అటెన్షన్, సో నేను మమ్మీ డాడీ తోటి ఉండొచ్చా అని. హీ అగ్రీడ్ బికాజ్ అతనికి మా బావలు వదినలు చాలామంది ఉన్నారు. సో ఈ సైడ్ ఓకే యూ స్టే విత్ యువర్ పేరెంట్స్. సో అలా నేను మమ్మీ డాడీ తోటి పిల్లల్ని పెట్టుకొని ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ మై ఓన్ హౌస్ హియర్, నేబర్హుడ్. సో ఐ స్టార్టెడ్ లివింగ్ దేర్. ఉట్టిగా ఉండేం చేయాలి, ఎప్పటి నుంచో ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ల్యాండ్స్ కొన్నాము, ఒక 65 ఎకరాలు. అయితే నాన్న అన్నారు ఉట్టిగా ఎందుకు, విల్ స్టార్ట్ కల్టివేషన్. సో ఎప్పుడైతే మా సన్ పుట్టి మా మమ్మీ మలేరియా వచ్చిందో నోనీ వీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్. వెన్ మై ఫాదర్ కేమ్ బ్యాక్ టు ఇండియా హీ డిసైడెడ్ హీల్ వర్క్ ఆన్ నోనీ. సో అన్నారు మీరేమైనా ఇన్వెస్ట్ చేస్తే ఐల్ డూ అగ్రికల్చర్. సో మేము ఫండింగ్ చేసాము, అంత డాడీ డెసిషన్, ల్యాండ్ ఎక్కడ కొనాలి, పొలం ఏం పెట్టాలి ఏంటి అంతా. సో అలా చేస్తూ ఎంతో ఆర్గానిక్ కల్టివేషన్ చేశారు, కానీ ఎప్పుడూ లాభాలు చూడలేదు. ఎందుకంటే అప్పట్లో 14 years బ్యాక్ ఆర్గానిక్ అన్నది అంత పాపులర్ లేదు అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్కి సపోర్ట్ ఎక్కువ లేదు. సో అంత బల్క్ త్రో అవే ప్రైస్లో ఇచ్చేయడము, బికాజ్ ఆర్గానిక్ అమ్మాలి ఎక్కడ, ఎవరు కొంటారు, అన్ని షాప్స్ కూడా లేవు. సో నోనీ అయితే వీ కల్టివేటెడ్ 15 acres నోనీ ఫ్రూట్. అది కాక ఇంకా మిగిలిన ఎకరాల్లో రైస్ పండించడము, ఇవన్నీ వెజిటేబుల్స్ అని ధాన్యాలు ఎన్నో చేశాము. ఈ మార్కెటింగ్ ఛాలెంజెస్ వల్ల ఒకటి నేను ఇండియాకి వచ్చాక అర్థం చేసుకున్నాను అనుకున్నంత ఈజీ కాదు సెటిల్ అవ్వడము అని. సో దెన్ ఐ టోల్డ్ మై ఫాదర్ నేను ఇన్వాల్వ్ అవుతాను, అసలు చూద్దాము ఎందుకు లాస్లో ఉండాలి ఒక ఫార్మర్ అగ్రికల్చర్ చేసుకుంటూ. ఇంత ఆర్గానిక్ వీఆర్ సర్టిఫైడ్ ఆల్సో, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రొడ్యూస్ పెట్టుకొని మనం ఎందుకు తక్కువ అమ్ముతున్నాము అని. సో అలా నేను కోవే అని COWE కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అక్కడ జాయిన్ అయ్యాను. సంబడి టోల్డ్ నువ్వు ఇండియాలో ఉంటున్నావు కదా, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు బిజినెస్ ఈ కోవేలో జాయిన్ అయితే నీకు మంచి బిజినెస్ సపోర్ట్ దొరుకుతుంది అని. సో అలా నేను కోవేలో ఏం తెలియదు ఏం చేస్తారో ఏంటో జస్ట్ వెళ్ళి మెంబర్షిప్, లైఫ్ టైం మెంబర్షిప్ తీసేసుకున్నాను.
తర్వాత ఐ స్టార్టెడ్ గెట్టింగ్ కాల్స్, ఇక్కడ కాన్ఫరెన్స్ ఉంది రండి, అక్కడ మీటింగ్ ఉంది రండి. సరే నాకు కూడా ఎవ్వరు పరిచయం లేరు ఇండియాలో, 18 years అవుతూ వచ్చాను. పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు గీతాంజలి స్కూల్లో. సో నేను కూడా సెటిల్ అవ్వాలి కదా, ఏదో చేస్తూ ఉండాలి అని ఐ స్టార్టెడ్ గోయింగ్ అండ్ అండర్స్టాండింగ్ బిజినెస్. సో ఎక్కడ కలుస్తూ అందరితో మాట్లాడితే అందరి నోని ఏంటి, మీరు ఏం కల్టివేట్ చేస్తున్నారు ఏంటి అని క్వశ్చన్స్ అడిగితే ఐ స్టార్టెడ్ గెటింగ్ క్లారిటీ. వెరీ ఎక్సైటెడ్ ఐ థింక్ సో ఎట్ దట్ టైమ్. Yes, I was like super charged to understand India. Because మనం చిన్నప్పుడు హాలిడేకి వచ్చింది అదంతా వేరు. India has completely changed when you have to really settle down after 20 years or 18 years. It's a long gap living in India. హాలిడేకి రావడం వేరు, ఇండియాలో సెటిల్ అవ్వడం చాలా డిఫరెంట్. అంటే అందరికీ తెలియని ఒక కొత్త ఫ్రూట్ గురించి చెప్పటం అనేది కూడా ఒక ఛాలెంజే చాలా అసలు. సో డాడీ ఏంటంటే మాకు చాలా బెనిఫిట్ చేసింది, ఇది అందరికీ బెనిఫిట్ అవ్వాలి అని ఆ థాట్ తోటి వి స్టార్టెడ్ అగ్రికల్చర్. కానీ ఆ ఫ్రూట్ కంపెనీస్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఫస్ట్ మేము జ్యూస్ వాడామో వాళ్ళకే బైబ్యాక్ కాంట్రాక్ట్లో వి స్టార్టెడ్ గివింగ్ జ్యూస్. కానీ వాళ్ళు రెగ్యులర్గా పే చేయకుండా యూనో, బికాజ్ అది మేము లోకల్ మార్కెట్లో ఇంకెక్కడ అమ్మలేం. ఇట్ హ్యాస్ టు బీ ఫర్ మెడిసినల్ పర్పస్ ఓన్లీ. సో అలా మాకు 8 years లాస్, సరిగా పే చేయక, అండ్ పండ్లు వస్తున్నాయి మేము పడేయలేక అవి ఇచ్చేయడము అలా జరిగింది చాలా. 8 years లాస్ అంటే నాట్ ఏ జోక్. ఎట్లా మేనేజ్ చేశారు? దేవుడి దయ వల్ల వీ హ్యాడ్ ఆర్ ఎన్ఆర్ఐ ఫండ్స్. సో మై హస్బెండ్ వాజ్ వర్కింగ్ అండ్ వీ ఆల్ వీ వర్కింగ్. సో ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి అంత పెయిన్ఫుల్ లేదు, వీ కుడ్ మేనేజ్ ద లాసెస్. సో కానీ తర్వాత మేము అన్నాము సరే ఇంత తోట పెట్టుకొని ఏం చేస్తాము, చెట్లు తీసేసి రెగ్యులర్ అగ్రికల్చర్కి వెళ్ళిపోదాము, నోని ఎవరికి తెలియనప్పుడు ఇంత చేసేందుకు అంటే డాడీ లేదు, ఇది సొసైటీకి తెలియాలి, దీని బెనిఫిట్స్ తెలియాలి, మనము ఎంతో లాభం పొందాము దీంతో, సో అందరికీ తెలియాలి ఫ్రూట్ గురించి, మనము వర్క్ చేద్దాం ఏదన్నా దీంతో, చెట్లు తీయద్దు అని అన్నారు. హీ టోల్డ్ 1 year నాకు ఛాన్స్ ఇవ్వండి, ఐల్ డూ సంథింగ్ ఫర్ దిస్, బట్ చెట్లు తీయద్దు అని. సో డాడీ ఏదో చేసి హీ డిడ్ంట్ గివ్ అప్, హీ మేడ్ నోని జ్యూస్ ఆఫ్ హిజ్ ఓన్. అండ్ దెన్ అప్పుడు వీ స్టాప్ సప్లయింగ్ టు అదర్ కంపెనీస్ అండ్ స్టార్టెడ్ అవర్ ఓన్ నోని జ్యూస్. అప్పుడు డాడీ ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ అవి ఏం లేవు, జస్ట్ నోని జ్యూస్ మామూలుగా బాటిల్లో అందరికి ఇవ్వడమే తెలుసు. నేను వచ్చాక నేను అన్న ఇట్లా కాదు, మనం ఏదైనా ఒక కంపెనీ పెట్టి దానికి పేరు ఇస్తేనే అందరు రికగ్నైజ్ చేస్తారు. సో అట్లా మా హస్బెండ్ ఎవ్రీ 3 months వచ్చేవాళ్ళు నేను ఇండియాలో ఉన్నా అని. సో ఇద్దరం కలిసి వి మేడప్ కంపెనీ కాల్ చెకోటి బయో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండ్ విత్ అ బ్రాండ్ కాల్ చెక్ ఆర్గానిక్స్. అక్కడి నుంచి వి స్టార్టెడ్ విత్ నోని జ్యూస్. సో నోని జ్యూస్ అమ్ముతూ ఉంటే ఎంతో మెరకల్స్ విన్నాము పీపుల్లో, ఎలాంటి అద్భుతాలు అంటే హెల్త్లో వాళ్ళు ఎంత మెడిసిన్స్ తీసుకున్నా, ఏ అద్భుతం అయితే నా కొడుకుకి మా అమ్మకి అయిందో అలాంటివి వి స్టార్టెడ్ లిస్నింగ్ అబౌట్ అదర్స్. సో వీ ఫెల్ దట్ దిస్ బిజినెస్ is not just for money, but it's so much of blessings. Yes. సో వీ షుడ్ నాట్ గివ్ అప్, వీ షుడ్ వర్క్ ఆన్ దిస్ అని ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా ఎక్కువ కల్టివేట్ చేసి ఉల్టా అయిపోయింది. అది ఏదైతే తీసేద్దాం అనుకున్నామో డబుల్ యా. సో వీ స్టార్టెడ్ కల్టివేటింగ్ మోర్ ఇన్ నోని. ఓకే. ఆ తర్వాత ఈ ప్రొడక్ట్స్ ఇప్పుడు మీకు ఎలా లాభసాటిగానే నడుస్తుంది ఇప్పుడు? నోని తోటి యాక్చువల్లీ అది ఉత్తి ఫ్రూట్ జ్యూస్ లాగా కన్నా మేము ఎన్నో విధాల ఇంట్లో ట్రయల్స్ చేసాము. అంటే ఫ్రూట్ అసలు ఇంకెన్ని విధాల పని చేయొచ్చు, ఏమేమి చేయొచ్చు దీంతో ప్రోడక్ట్స్ అని. సో మాకు ఇన్ని ఇయర్స్ అనుభవంతో వి అండర్స్టూడ్ ఎన్నో బై ప్రోడక్ట్స్ చేయొచ్చు నోని తోటి అని. సో ఉత్తి నోని జ్యూస్ అమ్మే కన్నా జీరో వేస్ట్ అనే కాన్సెప్ట్ నాకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఏది వేస్ట్ చేయొద్దు, ఏదో ఒకటి దాని నుంచి మళ్ళీ రావాలి అని. సో మేము చేసే నోని జ్యూస్ ఈజ్ అ ఫర్మెంటేషన్ ప్రాసెస్. సో అది వైన్ ప్రాసెస్ లాగా చేస్తాము, కంప్లీట్లీ న్యాచురల్ అండ్ 100% నోని జ్యూస్. సో ఈ రా నోని మనకి దొరకడం చాలా చాలా కష్టం, బికాజ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒక 6 kg ఫ్రూట్ తీసుకుంటే మనకి 800 ml జ్యూస్ వస్తుంది అంతే, బికాజ్ దట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. ఓకే. ఫ్యాక్టరీస్ చాలా మటుకు ఏం చేస్తారంటే ఈ ఫ్రూట్ని డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు నోని జ్యూస్ చేయాలనుకుంటారో
దే మేక్ అ కాంబినేషన్ ఆఫ్ అదర్ హర్బ్స్, ప్రిజర్వేటివ్స్, వాటర్ అన్ని కలిపి దే మేక్ అ నోని జ్యూస్, వేర్ 25% ఆఫ్ నోని ఈజ్ యాక్చువల్లీ దేర్, మిగిలినంతా మిక్స్చర్స్ అనమాట. బట్ మెయిన్ చేసే ప్రొసీజర్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ 100% ఫ్రెష్ ఫ్రూట్ నోని జ్యూస్ విచ్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ఇండియా. అండ్ దీని గురించి నాకు ఒక నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది ఫర్ మేకింగ్ నోని జ్యూస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ నోని ఫ్రూట్ జ్యూస్ అసలు ఎంత టైం వరకు ఉంటుంది, టైం లిమిట్ అది? ఇట్ ఈస్ లైక్ వైన్, ఇట్ డజంట్ హ్యావ్ ఎక్స్పైరీ, బట్ మా లేబులింగ్లో వీ రైట్ ఇట్ యాజ్ 2 years ఎక్స్పైరీ డేట్, బట్ ఈవెన్ ఆఫ్టర్ ద పీరియడ్ ఇట్ కెన్ బి యూస్డ్. ఓకే, ఒక సామాన్యమైన వ్యక్తులకు కూడా ఈ నోని ప్రొడక్ట్స్ గురించి తెలియజేయాలంటే మీరు ఎలాంటి యాక్టివిటీస్ని ఫాలో అవుతున్నారు? ఒకటేమో ఈ కోవిడ్ ద్వారా చాలా ఎగ్జిబిషన్స్ అటెండ్ అవుతాను, అండ్ కీర్తి చకోటి అంటే నోని అని ఒక పేరు అయిపోయింది ఇండియా వైడ్. సో అలా ఎక్కడ ఏది ఉన్నా నోని అనగానే యునో పీపుల్ అప్రోచింగ్ మీ, అండ్ ఇది డిఫరెంట్ ప్రోడక్ట్ కాబట్టి చాలామంది ఇంటర్వ్యూస్కి పిలవడము, యునో అట్లా లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై మెనీ అదర్ సెగ్మెంట్స్. సో పాపులారిటీ అయితే పెరిగింది. అలా అని మాకు ఈజీ అయ్యింది నోని అండర్స్టాండ్ చేపించడానికి అందరికీ, త్రూ ఎగ్జిబిషన్స్, త్రూ ఇంటర్వ్యూస్, త్రూ అవార్డ్స్. అ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డెవలప్ ద క్యూరియాసిటీ అసలు ఇదేంటి అని. సో ఇప్పుడు ఈ కోవిడ్ పీరియడ్లో అయితే ఇంకా ఎక్కువ అవగాహన, బికాజ్ అందరూ భయానికి కొంటున్నారు, బట్ ఇన్ని రోజులు చెప్పింది వేరు, వాళ్ళు అనుభవించేది ఇంకా మెరకల్స్ ఎక్కువ. సో అలా నోనికి వర్డ్ ఆఫ్ మౌత్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ తోటి 10 మందికి చెప్పడము, అలా చాలా పాపులారిటీ వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఆ ప్రొడక్ట్స్ తీసుకోవాలని అంటే ప్రొసీజర్ ఏంటండి? మాకు ఓన్ వెబ్సైట్ ఉంది, www.checkorganics.com. Then we have business account WhatsApp. Then we are also in Instagram and Flipkartలో we do shopping. ఓకే, ఇప్పుడు మీకు సంస్కార్ సంస్థకు ఒక పెద్ద స్టోరీ ఉంది, అలాగే చకోటి కూడా ఏమైనా ఉందా? Chakoti is my husband's surname. ఓకే, సార్ నేమ్. కీర్తి చకోటి గారు, మీకు వచ్చిన అవార్డ్స్ గురించి, ప్రశంసలు, మరెన్నో సన్మానాలు, సత్కారాలు, వాటి గురించి వివరించండి. COVE has given me Excellence Award in Business. Nutritional Science from Delhi has awarded me being a noni farmer and noni products చేస్తున్నందుకు. అండ్ అలాగే ఇంకా ఎన్నో NGOs, ఇంకా ఎన్నో ఆర్గనైజేషన్స్ రికగ్నైజ్డ్ మీ ఫర్ ది స్పెసిఫిక్ కల్టివేషన్ ఆఫ్ నోని ఫ్రూట్ అండ్ మేకింగ్ ప్రోడక్ట్స్ తోటి ఇంకా ఎన్నో అవార్డ్స్ ఇండియా వైడ్ వచ్చాయి. మీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏంటండి? ఇప్పుడు ఏం అర్థమైందంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏదైతే నేను వెజిటేబుల్స్, పల్సెస్, రైస్, స్పైసెస్ అన్నీ చేసేదాన్నో చాలామంది వచ్చేసారు ఇప్పుడు దాంట్లో. అవును, బట్ నోని అనేది ఇంకా ఎవరు లేరు. సో ఇన్ని ఇయర్స్, 14 years ఆఫ్ కల్టివేషన్లో నాకు అర్థమైంది నా మేజర్ రికగ్నిషన్ వచ్చేది నోనితోటే. యూనిక్ అంబాసిడర్ ఫర్ నోని. ఎస్. సో అలా అని నోనియే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా. అండ్ నోని తోటి ఇప్పుడు వీఆర్ మేకింగ్ ఆల్మోస్ట్ 12 products. 12? ఎస్, ఓన్లీ విత్ నోని. సో నోనీని ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్గా అమ్ముతాము, నోని పౌడర్, నోని హెయిర్ ఆయిల్, నోని షాంపూ, దెన్ ఐబ్రోస్ అండ్ ఫేషియల్ హెయిర్ గ్రో అవ్వడానికి రోల్ ఆన్, సోప్ అండ్ హెయిర్ కేర్, స్కిన్ కేర్, అ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్. అంటే బ్యూటీ ప్రొడక్ట్స్కి కూడా యూస్ చేస్తారా? ఇట్ ఈస్ మెయిన్లీ వెల్నెస్, నాట్ బ్యూటీ. ఇప్పుడు స్కిన్ మంచిగా ఉండాలి, సో స్కిన్ మంచిగా ఉండడానికి ట్రీట్మెంట్ ఏదైతే అవసరమో దోస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్. హెయిర్ ఫాల్ చాలా మందికి ఇష్యూ ఉంది, డాండ్రఫ్ ఇష్యూ ఉంది, సో హెయిర్ గ్రోత్ చేయడము విత్ ఆర్ ప్రోడక్ట్స్. అ లాట్ ఆఫ్ వండర్ఫుల్ టెస్టిమోనీస్. అండ్ ఎంతోమందికి సోరియాసిస్ అని ఎన్నో స్కిన్ డిజీజెస్ ఉంటాయి. ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి వాళ్ళకి చాలా మెరకల్ డిఫరెన్సెస్ చూపిస్తున్నారు. సో అందుకని ఐ థింక్ ఐ కెన్ ఫోకస్ మోర్ ఆన్ నోని బికాస్ ఐ హ్యావ్ బికమ్ మాస్టర్ ఇన్ ఇట్. మీ ప్రోడక్ట్ నోని అనేది ఒక మంచి పానీయమా, ఆరోగ్యకరమైన పానీయమా, లేకపోతే ఔషధమా, లేకపోతే కాస్మెటిక్ పరంగా ఉపయోగించే ప్రోడక్టా? అంటే ఇందులో అన్ని రకాల గుణాలు ఉన్నాయా? అంటే దీన్ని దేనికి స్పెసిఫిక్గా వాడచ్చు, ఏ సమయంలో వాడుకోవచ్చు? యాక్చువల్లీ నేను ముందు చెప్పినట్టు నోని ఫ్రూట్ ఈజ్ అ సెల్యులార్ ఫుడ్. సో ఇది బేసిక్గా మన బాడీ సెల్స్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి అది మనము డ్రింక్ చేసిన యాజ్ అ నోని జ్యూస్ ఆర్ నోని ప్రోడక్ట్స్ లాగా ఎక్స్టర్నల్గా అప్లై చేసినా కూడా చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. బికాజ్ ఏది ఉన్నా సెల్యులార్ లెవెల్లో అది రిపేర్ చేసి క్యూర్ చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు నోని జ్యూస్ అనేది
మనము హెల్దీ పర్సన్ అయినా సరే లేకపోతే ఎవరైనా ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా సరే నోని తీసుకోవచ్చు ఆఫ్ ఎనీ ఏజ్. చిన్న బేబీ నుంచి ఎనీ ఏజ్ కెన్ యూస్ నోని జ్యూస్. సో ఇదేం చేస్తుందంటే నోని జ్యూస్ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ తీసేస్తుంది. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఇట్స్ గోన్ టు క్లీన్ యువర్ సిస్టమ్. అండ్ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, లైక్ నిద్ర సరిగ్గా రాకపోవడము, లేకపోతే ఏదో కొంచెం స్మెల్ చూస్తే హెడేక్ రావడము, ఆర్ యూనో ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవడము సాయంత్రం అయ్యేసరికి. ఇలా చిన్న చిన్నవి మనం చాలా ఇగ్నోర్ చేస్తాము. బట్ దే ఆర్ పెయిన్ఫుల్. గ్రాడ్యువలీ మనకి ఎనర్జీ లెవెల్స్ తక్కువైనా, ఇలాంటి చిన్న ఇష్యూస్ హెడేక్స్ అలా ఉన్నా మనం ఎన్నిసార్లు ట్యాబ్లెట్స్ వేసుకుంటాము, ఎన్నిసార్లు వి డిపెండ్ ఆన్ మెడిసిన్స్. అండ్ మేజర్ ఇష్యూస్ లైక్ క్యాన్సర్ కానీ, స్కిన్ ఇష్యూస్ కానీ, సోరియాసిస్ ఆర్ ఎనీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ బీపీ, షుగర్, ఇలా ఎంతోమందికి ఈ రెగ్యులర్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ చాలామంది ఫర్ ఎవర్ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, థైరాయిడ్ ఉండి ఏదైనా. సో బట్ యాక్చువల్ ప్రాబ్లం ఏంటి అనేది ఎవరు చూడరు. ఈ ప్రాబ్లం వచ్చింది, మందు వేసుకోవాలి. బట్ నోని ఎలా చేస్తుందంటే మన డీటెయిల్గా సెల్యులార్ లెవెల్లో రిపేర్ చేస్తుంది, అదే ప్రాబ్లం అయినా సరే. సో ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్ ఉంది, సో బేసిక్గా క్యాన్సర్ సెల్స్ మన బాడీలో ఉంటాయి, ప్లస్ హెల్దీ సెల్స్ కూడా ఉంటాయి. బట్ ఎప్పుడైతే క్యాన్సర్ సెల్స్ ఎక్కువ అవుతాయో మన బాడీ కెనాట్ ఫైట్ బ్యాక్, అప్పుడు క్యాన్సర్ అనేది బయటకు వస్తుంది. త్రూ సమ్ సిమ్టమ్స్ మనకు తెలుస్తుంది, ఓకే క్యాన్సర్ వచ్చింది అని. సో అది బాడీలో ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది ఉండొచ్చు కదా, కానీ మన వరకు తెలియడానికి 60-70% డ్యామేజ్ అయ్యాక తెలుస్తుంది. సో నోని జ్యూస్ తాగితే ఏంటంటే మనము చిన్న మనకు తెలియని లెవెల్లోనే దాన్ని తీసేయచ్చు నోని జ్యూస్ తాగి. అంటే ఏమవుతుంది, మన సెల్ఫ్ రిపేర్ కెపాసిటీ బిల్డ్ చేస్తుంది నోని తాగితే. ఇప్పుడు మనకి చిన్న ఇష్యూస్ ఏమైనా వస్తే మనము ఇమీడియట్లీ ట్యాబ్లెట్ వేసుకుంటాము అండ్ వీ మూవ్ ఆన్. ఇవాళ ఉంది ప్రాబ్లం, ఏదో జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నాం. బట్ జ్వరం ఎందుకు వచ్చింది, వాట్ ఆర్ ద రీజన్స్, అంటే మన ఇమ్యూనిటీ తగ్గిందా, ఏమైంది, మనం అంత డీటెయిల్గా టైమే తీసుకోము. సో నోని తాగితే ఏమవుతుందంటే అసలు మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా అది లోపల నుంచి ట్రీట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్ డీటాక్సిఫైస్ ఆల్ ద కెమికల్స్ ఫ్రమ్ యువర్ బాడీ. సో అండ్ సెల్స్ హెల్తీగా ఉన్నప్పుడు మీ బాడీకి కెపాసిటీ బిల్డ్ అవుతుంది టు ఫైట్ బ్యాక్. సో యూ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్టర్నల్ మెడిసిన్స్ టు హ్యావ్ అ రికవరీ. మనం అన్నిటికీ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మా అబ్బాయికి వి గేవ్, అప్పటి నుంచి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను. I don't go to doctor at all. No medical treatment for my son. ఆ నోని ఎప్పుడైతే తాగిపించామో వి సా ద మ్యాజిక్. అప్పటి నుంచి వాడు నోని బాయ్. నోనికి ఐకన్ లాగా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. సో అతనే కాదు, ఈ మా ఇంట్లో అందరం అంతే. ఏ చిన్న ఇష్యూ వచ్చినా, ఇండైజెషన్ ప్రాబ్లం, ఫీవర్, ఎనీథింగ్, నోని ఆ రోజు తీసేసుకోండి, యూర్ ఆల్ రైట్. సో అలా మా ఓన్ మీద చాలా వర్క్ చేసి అంత కాన్ఫిడెన్స్ వచ్చాక నవ్ వి ప్రమోట్ టు లాట్ ఆఫ్ పీపుల్. అండ్ వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్గా చెప్తారు ఇప్పుడు నోని డస్ మ్యాజిక్ అని. అయితే ఇప్పుడు ఈ నోని అనేది డైరెక్ట్గా తీసేసుకోవచ్చా, లేకపోతే వాటర్ మిక్స్ చేసుకోవాలా, లేకపోతే ప్రొసీజర్? మేము చేసే నోని జ్యూస్ కంప్లీట్లీ రా నోని విత్ అ ఫ్రెష్ ఫ్రూట్. సో ఇట్స్ యూ షుడ్ నాట్ ట్రీట్ ఇట్ లైక్ అ మెడిసిన్. ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ జస్ట్ అ ప్యూర్ నోని జ్యూస్. సో ఆ నోని జ్యూస్ మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. బట్ ఏమవుతుందంటే సెల్స్ యాక్టివ్ అవుతాయి కాబట్టి కొంచెం బాడీలో హీట్ డెవలప్ అవుతుంది. సో వీ టెల్ టు మిక్స్ ఇట్ ఇన్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ డ్రింక్ నోని. ఎంటీ స్టమక్ తీసుకుంటే రిజల్ట్ ఇస్ ఫాస్టర్ బికాజ్ స్టమక్ ఈజ్ నాట్ బిజీ. మనం ఏం తినాం కాబట్టి ఇంకా డైజెషన్ స్టార్ట్ అవ్వదు. సో పొద్దున్నే మనము నోని తాగేస్తే అప్పుడు అది మంచిగా అబ్జార్బ్ అయిపోతుంది బిఫోర్ బ్రేక్ఫాస్ట్. అండ్ కొంతమందికి అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ తర్వాతను దే కెన్ టేక్ నోని. సో 10 ml తీసుకుంటే దట్ ఈస్ వెరీ గుడ్ టు మెయింటైన్ యువర్ గుడ్ హెల్త్. ఓకే. కళాకారిణిగా మీరు ఇప్పుడు ఇంకా ఏమైనా ప్రదర్శనలు ఇస్తున్నారా? ఆ ఫీల్డ్లో ఇంకేమైనా కంటిన్యూ అవుతున్నారా? యాక్చువల్లీ ఇప్పుడు నేను మళ్ళీ స్టూడెంట్ అయ్యాను కూచిపూడి డాన్స్లో. ఐఎమ్ రివైజింగ్ ఆల్ మై క్లాసికల్ డాన్స్ సో దట్ ఐల్ స్టార్ట్ పర్ఫార్మింగ్ సూన్ ఇన్ ఇండియా. ఓకే. ఇంకా మీ ప్యాషన్ అంటే ఐఎమ్ మోర్ ఇన్ టు ద క్రియేటివ్ సైడ్. ఐ లవ్ గార్డెనింగ్. సో గార్డెనింగ్ కూడా ఎలా అంటే అందరూ మట్టిలో తొట్టెలో వేస్తారు. బట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ దట్ యూ కెన్ మ్యానిపులేట్ ఈవెన్ యువర్ ప్లాంట్స్. సో నేను మొద్దుల మీద గార్డెనింగ్ చేసేదాన్ని. ఎనీ డెడ్ లాగ్, ఏదైనా చెట్లు కొట్టేస్తే
ఆ కొట్టేసిన చెట్ల మొద్దులు ఉంటాయి, వాటిలో చెట్లు పెంచేదాన్ని. ఓకే, సో అలా మై గార్డెనింగ్ వాజ్ యూనిక్ ఇన్ నైజీరియా. రియల్లీ గ్రేట్ థాట్. యా, బికాస్ దట్ ఈస్ డీకంపోజ్ అవుతూ ఉంటుంది కదా లాగ్. సో ఆ డీకంపోజ్ అయ్యేదంతా చెట్టు పెరుగుతుంది. మీ పిల్లల గురించి చెప్పండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు? నేను మా పిల్లల్ని ముగ్గురిని గీతాంజలిలో జాయిన్ చేశాను. కానీ మా సన్ని వాళ్ళు స్పెషల్ డివిజన్లో పెట్టారు, సేమ్ స్కూల్లో, వేర్ ఛాలెంజింగ్ చిల్డ్రన్ అందరూ ఒకే డివిజన్లో ఉండేటట్టు. కానీ నేను ఎప్పుడు నా అబ్బాయిని అలా పెంచలేదు. సో నేను స్టాఫ్కి చెప్పాను, టీచర్స్కి అండ్ ప్రిన్సిపల్కి, దట్ మా అబ్బాయిని నార్మల్ మెయిన్ స్ట్రీమ్ చిల్డ్రన్ తోటి వేయండి, నాట్ సెపరేట్ అని. బట్ వాళ్ళు ఏంటంటే లేదు, దట్ ఈస్ ద సిస్టమ్ ఇన్ ద స్కూల్. సో ఒక 1 year చూశాను. 1 yearలో మా అబ్బాయి వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళలాగా స్పెషల్ నీడ్ బిహేవియర్ స్టార్ట్ చేయడము, ఐఎమ్ అ స్పెషల్ నీడ్ అని చెప్పడము. దెన్ ఐ టోల్డ్ ద ప్రిన్సిపల్ దట్ I don't want to continue with my child because నేను ఎలాగైతే పెంచానో అలా కంటిన్యూ అవ్వట్లేదు ఇండియాలో అని. సో తీసేసి ఇంకా కొంచెం డిప్రెస్ అయిపోయాను. ఎక్కడ వీడికి మళ్ళీ మొదటికే వచ్చిందే, ఇన్నేళ్ళు నేను నైజీరియాలో కష్టపడి ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్, బట్ మళ్ళీ 0 నుంచి ఇండియాలో స్టార్ట్ చేయాలి అని ఒక డిప్రెషన్ వచ్చేసింది నాకు. 1 year తర్వాత కూడా ఇంకా నా అబ్బాయికి ఏం చేయట్లేదు అని. దెన్ మై కార్ డ్రైవర్ అతను నేను బాధపడి కార్లో ఏడుస్తుంటే అన్నాడు, అక్క మేము అందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేదా, మేము బతకట్లేదా, మీరెందుకు మీ అబ్బాయి పైకి రాడనుకుంటున్నారు అని. నాకు అప్పుడు స్ట్రైక్ అయింది, వై నాట్ గవర్నమెంట్ స్కూల్. దెన్ అదే రోజు సికింద్రాబాద్లో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అన్నిటికీ వెళ్ళాను. ఐ సెడ్ ఐ వాంట్ టు జాయిన్ మై చైల్డ్. దే వర్ సర్ప్రైజ్, అరే మీరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం ఏంటి మీ అబ్బాయిని అని. ఐ సెడ్ నాకు ఏ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దు, ఏదొద్దు, మా అబ్బాయి అందరూ నార్మల్ చిల్డ్రన్ తోటి ఉండాలి, అది నాకు మెయిన్. సో దెన్ సికింద్రాబాద్లో అన్నిటికన్నా పెద్ద స్కూల్ మడ్ ఫోర్ట్, ఇట్ హ్యాస్ క్లోజ్ టు 2000 స్టూడెంట్స్. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ని అందరూ అండర్ ఎస్టిమేట్ చేసి చాలా తక్కువ స్టూడెంట్స్ స్ట్రెంత్ ఉన్నారు. మొత్తం స్కూల్లో తిప్పి కొడితే 200 మంది లేరు. కానీ ఆ 200 మంది సరిపోతారా ఫర్ మై చైల్డ్ టు అండర్స్టాండ్ ద సొసైటీ? సో అంత తిరిగి పెద్ద స్కూల్ ఏది సికింద్రాబాద్లో గవర్నమెంట్ స్కూల్ అంటే మడ్ ఫోర్ట్లో ఉంది. సో అక్కడికి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడాను. అతను కూడా అందరు అడిగినట్టే మీరు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వేయాలనుకుంటున్నారు అని. సో బేసికలీ మై చైల్డ్ పుట్టినప్పటి నుంచి వాడిని మంచి పెంచాను కాబట్టి నార్మల్గానే పెరిగాడు. కానీ కొంచెం లెర్నింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి. అందరిలాగా క్విక్గా హీ కెనాట్ అండర్స్టాండ్, వాడి ఓన్ వేలో వాడు నేర్చుకుంటాడు త్రూ వీడియోస్ అండ్ అదర్ థింగ్స్. సో నేను అలాగే నేర్పిస్తాను ఇంటికి వచ్చి. కానీ నోట్స్ రాయమంటే అవి ఇష్టం ఉండదు. అది ఎనీవే చాలామంది చిల్డ్రన్కి ప్రాబ్లం, బట్ ఐ టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఫర్ హిమ్ కాబట్టి దట్ ఈస్ ఎ కన్సర్న్ ఫర్ మీ. సో అలా నేను ప్రిన్సిపల్కి చెప్తే హీ సెడ్ ఓకే మేము చూస్తాము కొన్నాళ్ళు. సేమ్ వాట్ ఐ ఫేస్డ్ ఇన్ నైజీరియా, ద సేమ్ స్టోరీ. సరే 1 నెల చూశారు. ప్రిన్సిపల్ వాజ్ ఓకే, బట్ ద టీచర్స్ వేర్ లైక్ లేదమ్మా ఇక్కడ అందరు కొంట పిల్లలు ఉంటారు, మీ అబ్బాయి ఒక క్లాస్ ఈ పిల్లల మధ్యలో ఉండలేడు, తీసుకెళ్ళిపోండి, అండ్ నేనేమి అటెన్షన్ పే చేయలేను, వీళ్ళు కొడితే మళ్ళీ నన్ను అంటారు. అది నేను ప్లీజ్ మాకు కావాల్సింది ఒక జాగా అంతే, ఒక చైర్, అది ఇవ్వండి, ఏమైనా సరే నేను చూసుకుంటాను, నేను ఎవరికి ఏం కంప్లైంట్ ఇవ్వను, జస్ట్ గివ్ ద రైట్ టు మై చైల్డ్ అంతే. సో టీచర్ కూడా అర్థం చేసుకొని ఆఫ్టర్ 3 months షీ సెటిల్ డౌన్ టు యాక్సెప్ట్ మై చైల్డ్. ఇప్పుడు ఇట్స్ క్లోజ్ టు 5 years. హీ స్టిల్ డూయింగ్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ అండ్ హీ పర్ఫార్మ్స్ ఇన్ స్కూల్ ఇన్ ఎవ్రీ ఒకేషన్. He is an excellent dancer. He choreographs his own songs. Oh, really? Yeah. He won international art competition also. And అన్ని కాంపిటీషన్స్ ఏది ఇప్పుడు పార్టిసిపేట్ చేసినా నార్మల్ చిల్డ్రన్ తోటే పార్టిసిపేట్ చేసి విన్ అయ్యాడు. సో అది గ్రేట్ అచీవ్మెంట్. యా, అండ్ మై ఎల్డర్ డాటర్ షీ ఈస్ హార్డ్ కోర్. వీఆర్ ఆల్ నేచర్ లవర్స్. I think that's why we are still stick on to agriculture and all natural products. So my daughter ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తుంది దెహ్రాదూన్ బిజినెస్ స్కూల్లో into wildlife and forestry. So she wants to completely put herself in wildlife. And my younger daughter, she is right now into grade 8 in Geetanjali, but she wants to become a chef. చివరిగా
మహిళా పారిశ్రామికవేత్తలకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు? నేను బిజినెస్లో యాజ్ అ మహిళ వర్క్ చేస్తూ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, వెన్ అ ఉమెన్ ఇస్ ఇన్ బిజినెస్ షీ ఇన్ఫ్లుయెన్సెస్ ది ఎంటైర్ ఫ్యామిలీ. అండ్ చిల్డ్రన్ నేర్చుకుంటారు యాజ్ అ కల్చర్, నాట్ జస్ట్ యాజ్ అ బిజినెస్. ఇప్పుడు మా పిల్లల్ని నేను కంప్లీట్గా నా వర్క్లో ఇన్వాల్వ్ చేస్తాను. బీఎట్ ఎనీ ప్రోడక్ట్ ఫార్ములేషన్ ఐ డిస్కస్ విత్ మై చిల్డ్రన్. అగ్రికల్చర్, మా చిల్డ్రన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లాంటింగ్ ట్రీస్ ఆర్ అగ్రికల్చర్ ప్లాంట్స్ అన్నీ. సో నాకు అది బిజినెస్ లాగా అనిపించదు, ఇట్స్ బికమ్ అ కల్చర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సో అలాగే నేను ఇన్ని ఏళ్ళు చూసింది ఏంటంటే, వెన్ అ ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ బిజినెస్, ఇట్ ఈస్ లైక్ యువర్ క్రియేటింగ్ నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. సో నా ముగ్గురు పిల్లల్లో ఎవరో ఒకళ్ళు డెఫినెట్లీ విల్ కంటిన్యూ మై వర్క్. సో ఐ అండర్స్టాండ్ దట్ ఉమెన్ షుడ్ టేక్ అప్ బిజినెస్ అండ్ దే షుడ్ కంటిన్యూ ఇన్ వాట్ ఎవర్ స్ట్రగుల్స్ వీ గో త్రూ, బికాస్ నాకు కూడా నథింగ్ వాజ్ ఈజీ. చాలా స్ట్రగుల్స్ ఐ ఆల్సో వెంట్ త్రూ, బట్ ఐఎమ్ హ్యాపీ స్టిల్ కంటిన్యూయింగ్ మై బిజినెస్. We wish you all the best and we wish you all success. Thank you so much. మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను మనస్ఫూర్తిగా చాలా చక్కగా ఇన్స్పైరింగ్గా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన మహా మహిళ కీర్తి చకోటి గారు. ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ఒక మాతృమూర్తిగా, ఒక కళాకారునిగా, ఒక విభిన్న కోణాల్లో తనకున్న అభ్యుదయ భావాల్ని ప్రదర్శించడమే కాకుండా చక్కగా అన్ని రంగాల్లో రాణించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకొని విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఆసక్తి ఉన్నవారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా వారు ఎంచుకున్న రంగంలో, వ్యాపారంలో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇది ఇవాల్టి మన ప్రోగ్రాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.